ఏపీలో టీడీపీ కూటమి అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని ఇచ్చింది. దీనిపై నేడు పెద్దలకు గృహ నిర్మాణం, ఆర్టీసీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ అయితే జరగనుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లో ఉంది. దీంతో ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేసి నివేదికను రూపొందించారు. ఆర్టీసీలో రోజుకు 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారని, వీరిలో 40% మందికి అనగా 15 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారని అధికారుల అంచనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.